రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు గ్రామంలో 200 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. కబ్జా గురైనట్టు చెబుతున్న భూమిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని, అక్రమాలను సహించబోమని హెచ్చరించారు. ప్రజల భూములవి, ప్రజలకు కావాల్సినటువంటి భూములు అవన్నీ కూడా కానీ విధంగా మీరు ఈ ఆలోచన చేస్తే, తప్పు విధానాలు పోతే, తప్పుడు అడుగులు వేస్తే ఇబ్బంది పడేది మీరే. ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, కానీ మీరుండేది 30 సంవత్సరాలు. మీకు హెచ్చరిస్తూ ఉన్నా, తప్పు విధానాలు రంగారెడ్డి జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది, అన్యక్రాంతాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ధ్వజమెత్తే కార్యక్రమం చేయడం జరుగుతుంది. హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని విధాల్లో ఈరోజు ఈ యొక్క భూమి 200 కోట్ల రూపాయల ఆస్తి. ఇది ప్రభుత్వం సరైన రీతిలో స్పందించాల్సిందే. సిసిఎల్ఏ కానీ, కలెక్టరే కానీ, ఆర్డీఓ కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ కానీ దీని మీద వచ్చి బోర్డు పెట్టి ఖచ్చితంగా ఫెన్సింగ్ కూడా రిపేర్ చేసుకొని మంచి ఆలోచనలతోటి పరిస్థితి పొజిషన్ తీసుకొని ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎంట్రీ కాకుండా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైనా చిన్న కబ్జా పెట్టినా, చిన్న కబ్జా పెట్టినా, ఏదైనా అనుభవిస్తున్నా, చిన్న డబ్బైనా సరే, ఏదైనా సరే తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. లారీలు ఉంటాయి, ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, అదేవిధంగా కార్లు ఉంటాయి. అన్ని విధాలా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ భూమిని యూజ్ చేసుకుంటా ఉన్నాడు. ఈ యొక్క భూమిని ఖచ్చితంగా ఇవాళ కోకొల్లలు పేపర్లలో అన్నిట్లలో, సాక్షి కానీ, నమస్తే తెలంగాణ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ అన్ని పేపర్లలో పెద్ద ఎత్తున 200 కుంభకోణం, 200 కోట్ల కుంభకోణం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో నాన్ సీరియస్గా ఉండకుండా సీరియస్నెస్ తీసుకొని ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారిని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే ఈ 12 ఎకరాలను ప్రైవేట్లో ఉన్నటువంటి పరిస్థితిని కంటిన్యూ చేయాల్సిందే. ఈ ఆనాడు నుంచి 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని ఇవాళ కబ్జాకు గురి అయ్యి ఆస్తి మార్పిడి అనేది చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక 2 హస్తాలు ఉన్నాయి. అదేవిధంగా 3 దీనిలో అన్నవాళ్ళు ఇంకో బ్రదర్స్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా దీన్ని న్యాయం చేసే విధంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నా. కాలనీ వాసులందరితో కూడా ఒక రోజు కూర్చుంటాం. తప్పకుండా ఈ యొక్క భూమిని ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితిలో పబ్లిక్ కోసం, ప్రజా సేవ కోసం, ప్రజల కోసం దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. లేకపోతే